ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. డీసీసీబీ డైరెక్టర్ బీఆర్ఎస్ నేత ఇంటూరి శేఖర్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రి అరెస్టు చేశారు. జీళ్ల చెరువులోని వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారనే ఆరోపణలపై ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఎండోమెంట్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటూరి రాజశేఖర్ మరో ముగ్గురిపై 447, 420, 409 సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇంటూరి శేఖర్ అరెస్టును ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు ఖండించారు. నేలకొండపల్లి పిఎస్ ఎదుట ఎమ్మెల్సీ తాతా మధు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ఆందోళనలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ కక్షలో భాగంగానే శేఖర్ను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రోజులు కూడా కావటం లేదు. కోతికి గనక కొబ్బరి చిప్ప దొరికినట్టు వాళ్ళ పరిపాలన ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను బెదిరించి ఏదో బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేస్తామనేటువంటి ఒక భ్రమల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అప్పనంగా మంత్రి పదవులు పొందినటువంటి వ్యక్తులు ఈరోజు ఏమనుకుంటారంటే, మాకు చరిత్రలో చాలామంది వచ్చారు, ఈ జిల్లాలో చాలామంది మంత్రులుగా పనిచేశారు, ఏ రోజు కూడా ఇంత అరాచకాన్ని అనేటువంటిది చేయటం లేదు. మొన్నటికి మొన్న ఖమ్మంలో నగర పార్టీ అధ్యక్షుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈరోజు డీసీసీబీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఇంటూరి శేఖర్ని, అట్లాగే మా గతంలో మన జీళ్ల చెరువు వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొని రావటం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారనేది పోలీసులకు తెలియదు, లేదా అరెస్ట్ చేసిన వాళ్ళకి తెలియదు. వాళ్ళ మీద ఇంతవరకు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి మేము అడుగుతుంటే ఎఫ్ఐఆర్ కాపీ ఏదంటే తయారవుతుంది అంటున్నారు. అంటే ఎఫ్ఐఆర్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఏ రోజు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడి మీద ఈ జిల్లాలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ఒక అరాచకం